బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన రెడ్డి కన్ను మూశారు. తీవ్ర అనారోగ్యంతో గత ఆదివారం నుంచి యశోదలో వెంటిలేటర్ మీద ఉన్న సుదర్శన రెడ్డి అర్ధరాత్రి 12:51 తుదిశ్వాస విడిచినట్టు డాక్టర్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ది సుదర్శన రెడ్డి మృతదేహం హనుమకొండకు చేరుకుంది. అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిమిషం పాటు మౌనం పాటించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుదర్శన రెడ్డి మృతి కుటుంబ సభ్యులు కన్నీరవుతున్నారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆయన్ను చివరి చూపు చూసేందుకు తరలి వస్తున్నారు. పెద్ది సుదర్శన రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన రెడ్డి కన్ను మూశారు. తీవ్ర అనారోగ్యంతో గత ఆదివారం నుంచి యశోదలో వెంటిలేటర్ మీద ఉన్న సుదర్శన రెడ్డి అర్ధరాత్రి 12:51 తుదిశ్వాస విడిచినట్టు డాక్టర్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ది సుదర్శన రెడ్డి మృతదేహం హన్మకొండకు చేరుకుంది. అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిమిషం మౌనం పాటించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుదర్శన రెడ్డి మృతి పట్ల కుటుంబ సభ్యులు కన్నీరవుతున్నారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆయన్ను చివరి చూపు చూసేందుకు తరలివస్తూ ఉన్నారు. పెద్ది సుదర్శన రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన రెడ్డి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గత ఆదివారం నుంచి యశోదలో వెంటిలేటర్ మీద ఉన్న సుదర్శన రెడ్డి అర్ధరాత్రి 12:51 తుదిశ్వాసను విడిచినట్టు డాక్టర్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పెద్ది సుదర్శన రెడ్డి మృతదేహం హనుమకొండకు చేరుకుంది. అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిమిషం పాటు మౌనం పాటించారు. వేలాది మంది సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుదర్శన రెడ్డి మృతి పట్ల కుటుంబ సభ్యులు కన్నీరవుతున్నారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆయన్ను చివరి చూపు చూసేందుకు తరలివస్తూ ఉన్నారు. పెద్ది సుదర్శన రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గత ఆదివారం నుంచి యశోదలో వెంటిలేటర్ మీద ఉన్న సుదర్శన్ రెడ్డి అర్ధరాత్రి 12:51 తుది శ్వాస విడిచినట్టుగా డాక్టర్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి మృతదేహం హనుమకొండకు చేరుకుంది. అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిమిషం మౌనం పాటించారు. బీఆర్ఎస్